In this video, we will discuss about power amplifier and its types. First of all, what is power amplifier? Power amplifier అంటే ఏంది? లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైర్ అంటాం. పవర్ యాంప్లిఫైర్నే లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైర్ అని కూడా అంటాం. అలానే స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్ అనేది దేన్ని అంటామంటే వోల్టేజ్ యాంప్లిఫైర్ అంటాం. జస్ట్ ఇది ఊరికి పవర్ యాంప్లిఫైర్ అంటే లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైర్, అలానే స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్ అంటే వోల్టేజ్ యాంప్లిఫైర్. పవర్ యాంప్లిఫైర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ చూసుకుంటే ఈ పవర్ యాంప్లిఫైర్ ఏం చేస్తుందంటే ద పవర్ యాంప్లిఫైర్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ లో పవర్ సిగ్నల్స్ టు ద హై పవర్ సిగ్నల్స్. ఈ పవర్ యాంప్లిఫైర్ వచ్చేసి లో పవర్ సిగ్నల్స్ నుంచి హై పవర్ సిగ్నల్స్కి కన్వర్ట్ చేసేదాన్ని మనం పవర్ యాంప్లిఫైర్ అంటాం. ఈ పవర్ యాంప్లిఫైర్ యొక్క మెయిన్ ఏం వచ్చేసి పవర్ యాంప్లిఫైర్ ఏంది? సస్టైనబుల్ పవర్ లోడ్. అంటే అవుట్పుట్లో మనకు సస్టైనబుల్ పవర్ లోడ్ అనేది ఆర్ఎల్ అనేది మనకు జనరేట్ కావాలి అనేది దీని యొక్క ఏం అనమాట. ఇది మెయిన్లీ ఎక్కడ యూజ్ చేస్తామంటే లౌడ్ స్పీకర్స్ ఉంటాయి కదా, అలానే రేడియో ట్రాన్స్మిటర్స్, దీంట్లో మనము ఈ పవర్ యాంప్లిఫైర్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. ఇది పవర్ యాంప్లిఫైర్ యొక్క డెఫినేషన్ అండ్ ఇట్స్ బ్లాక్ డయాగ్రామ్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పవర్ యాంప్లిఫైర్ అంటే చూద్దాం. Based on transistor biasing and input signal amplified, the power amplifier are classified into 4 types or 5 types. మన సిలబస్లో వచ్చేసి 4 types ఉన్నాయి కాబట్టి 4 types వరకు ఎనఫ్ అనమాట. ఇది పవర్ యాంప్లిఫైర్ అనేది ఎలా డివైడ్ చేస్తామంటే బేస్డ్ ఆన్ ద ట్రాన్సిస్టర్ బయాసింగ్ అండ్ ఇన్పుట్ సిగ్నల్ యాంప్లిట్యూడ్, దీన్ని బేస్ చేసుకొని మనం పవర్ యాంప్లిఫైర్ అనేది డివైడ్ చేస్తాం. పవర్ యాంప్లిఫైర్ ఏంది? క్లాస్ ఏ, క్లాస్ బి, అలానే క్లాస్ ఏబి, క్లాస్ సి, ఈ 4 అనేది పవర్ యాంప్లిఫైర్ యొక్క క్లాసిఫికేషన్స్. క్లాస్ డి కూడా ఉంది కానీ మనం క్లాస్ సి వరకు ఎనఫ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే క్లాస్ ఏ అంటే ఏంది, క్లాస్ బి అంటే ఏంది, క్లాస్ ఏబి అంటే ఏంది, క్లాస్ సి అంటే ఏందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మనకు దీని యొక్క క్యూ పాయింటింగ్ అంటే క్వాడ్రంట్ పాయింట్ అనమాట, ఆపరేటింగ్ పాయింట్ అని కూడా అంటాం. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్న రీజియన్ వచ్చేసి యాక్టివ్ రీజియన్. ఇక్కడ యాక్టివ్ రీజియన్, ఇది సాచురేషన్ రీజియన్, ఇది కట్ ఆఫ్ రీజియన్. ఓకేనా? ఇది దీని యొక్క డయాగ్రామ్. ఇదైతే మీరు ఎగ్జామ్లో ఏం వేయడం అవసరం లేదు, ఓన్లీ మీకు క్లాస్ ఏ అంటే ఒక ఐడియా, క్లాస్ బి, క్లాస్ ఏబి, ఇది దీని మీద ఒక ఐడియా వచ్చేదానికే ఊరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్లాస్ ఏ అనేది మనకి ఏంటంటే చూద్దాం. క్లాస్ ఏ వచ్చేసి ఓన్లీ ఫర్ వోల్టేజ్ యాంప్లిఫైర్. క్లాస్ ఏ అంటే వోల్టేజ్ యాంప్లిఫైర్. ఆ వోల్టేజ్ కూడా ఏంది? స్మాల్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ ఉంటుంది, అంటే కొద్దిగా వోల్టేజ్ అనేది ఉంటుంది, అది మనకు క్లాస్ ఏ. నెక్స్ట్ క్లాస్ బి అంటే ఏంది? క్లాస్ బి అనేది ఎక్కడెక్కడ ఆపరేట్ అవుతుంది అంటే ఈ సాచురేషన్ లైన్ లేదా కట్ ఆఫ్ రీజియన్ లైన్, ఈ 2 రీజియన్లో సాచురేషన్ రీజియన్ అండ్ కట్ ఆఫ్ రీజియన్లో యాక్ట్ చేసేదాన్ని మనము క్లాస్ బి అంటాం. నెక్స్ట్ క్లాస్ ఏబి అంటే ఇది పవర్ యాంప్లిఫైర్కి యూజ్ చేస్తాం. ఈ క్లాస్ ఏబి, ఈ క్లాస్ బి, క్లాస్ ఏబి, క్లాస్ సి, ఇవన్నీ వచ్చేసి పవర్ యాంప్లిఫైర్స్ అనమాట. ఈ క్లాస్ సి అనేది మనం దేనికి యూజ్ చేస్తామంటే ఆపరేటింగ్ డీప్ ఇంటూ కట్ ఆఫ్ అండ్ అవే ద సాచురేషన్ రీజియన్. కట్ ఆఫ్ రీజియన్లో అయినా డీప్గా వర్క్ చేస్తుంది, లేదా సాచురేషన్ కంటే ఎక్కువ దాని యొక్క రీజియన్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట, దాన్ని మనం క్లాస్ సి అంటాం. ఇది అనేది ఎగ్జామ్లో నో నీడ్ అనమాట. ఇప్పుడు క్లాస్ ఏ అంటే ఏంది? దాని యొక్క వేవ్ ఫార్మ్స్, దాని యొక్క సిగ్నల్ ఇన్పుట్ సిగ్నల్, అవుట్పుట్ సిగ్నల్ ఎలా ఉంటాయో చూసుకుందాం. మనకి ఎగ్జాంపుల్లో వచ్చేసి మనకు క్వశ్చన్ ఏలో క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ ఏబి అనేది దాని డెఫినేషన్స్ రాయమంటాడు. అలానే బీలో వచ్చేసి ఓన్లీ వేవ్ ఫార్మ్స్ అనేవి డ్రా చేయమంటాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే క్లాస్ ఏ అంటే ఏంది? క్లాస్ ఏ యాంప్లిఫైర్ ద ట్రాన్సిస్టర్ బయాసింగ్ ఈజ్ సచ్ దట్ ద అవుట్పుట్ కరెంట్ ఫ్లోయింగ్, ఇక్కడ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, అవుట్పుట్ కరెంట్ అనేది ఇప్పుడు ఫ్లో అవుతుంది. ఇప్పుడు కరెంట్ అనేది ఫ్లో అవుతుందంటే మనకి ఫ్యాన్ అనేది రన్ అవుతుంది. అప్పుడు ట్రాన్సిస్టర్ ఈజ్ ఆన్ ఫర్ ఫుల్ సైకిల్ ఆఫ్ ద ఇన్పుట్ సిగ్నల్లో ఫుల్ సైకిల్ ఉంటుంది. ఇన్పుట్ సిగ్నల్, అవుట్పుట్ సిగ్నల్ ఇప్పుడు చూద్దాం. ఇన్పుట్ సిగ్నల్లో ఫుల్ సైకిల్ ఉంటుంది. ఫుల్ సైకిల్ అంటే ఏంది? ఇలా మొత్తం ఈ నుంచి ఇంతవరకు ఒక సైకిల్, అంటే 0 to 2π వరకు ఒక సైకిల్, మళ్ళీ ఈ నుంచి ఇలా ఒక సైకిల్ అనమాట. ఇలా అంటే కంప్లీట్ ఫుల్ సైకిల్ ఉంటుంది ఇన్పుట్ సిగ్నల్లో. 0, 2π, 0π, 2π, 3π. ఇక్కడ వచ్చేసి ఒమేగా టీ ఫ్రీక్వెన్సీ అనమాట. ఏవి అంటే ఏంది? వోల్టేజ్ గెయిన్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఐ అంటే ఏంది? ఇన్పుట్ కరెంట్, ఇది ఇన్పుట్ సిగ్నల్. నెక్స్ట్ అలానే అవుట్పుట్ ఎలా ఉంటుంది? అవుట్పుట్ ఏమని చెప్పినాడు? కరెంట్ ఫ్లో, అప్పుడు ట్రాన్సిస్టర్ అనేది ఆన్ అవుతుంది. ఇప్పుడు అవుట్పుట్ అనేది మనము ఇక్కడ చూసుకుంటే అవుట్పుట్ సిగ్నల్ ఫర్ 360 degrees. అవుట్పుట్ అనేది 360 degreesలో మనకు టర్న్ అంటే రౌండ్గా వస్తుంది అనమాట. ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ అనేది కొద్దిగా ఉంది, అవుట్పుట్ సిగ్నల్ అనేది యాంప్లిఫై కావాలన్నమాట, అంటే కొద్దిగా హైట్కి ఇవ్వండి, ఇలా డ్రా చేయాలి. ఇదైతే 0, π,
2π 3π ఇలా. ఇక్కడ వచ్చేసి I0 అంటే ఏంది, కరెంట్ అవుట్పుట్. ఇది అవుట్పుట్ వేవ్ ఫామ్. ఇది వచ్చేసి ఫర్ క్లాస్ ఏకి, ఓన్లీ క్లాస్ ఏ వచ్చేసి ఫుల్ సైకిల్ ఆఫ్ ద ఇన్పుట్ సిగ్నల్. ఇది క్లాస్ ఏకి. అలానే క్లాస్ బీకి చూద్దాం. క్లాస్ బీకి ఏంది, ఇన్ క్లాస్ బి యాంప్లిఫైర్ ద ట్రాన్సిస్టర్ బయాసింగ్ ఈజ్ సచ్ దట్ అవుట్పుట్ కరెంట్ ఫ్లోస్ సేమ్ ట్రాన్సిస్టర్ ఈజ్ ఆన్. అవుట్పుట్ కరెంట్ ఫ్లో అయితే ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది ఫర్ 1/2 సైకిల్ ఆఫ్ ద ఇన్పుట్ సిగ్నల్. ఇక్కడ వచ్చేసి ఓన్లీ 1/2 సైకిల్ ఆఫ్ ద ఇన్పుట్ సిగ్నల్. ఇన్పుట్ సిగ్నల్లో ఓన్లీ 1/2 సైకిల్ ఉంటుంది. ఇప్పుడు చూద్దాం దాని వేవ్ ఫామ్ ఎలా ఉంటుందో. ఇది ఇన్పుట్ సిగ్నల్లో ఇలా గీసేసినాం. ఇన్పుట్ అనేది సేమ్. నెక్స్ట్ అవుట్పుట్లో ఏంది, ఓన్లీ 1 వేవ్ ఫామ్ ఉంటుంది. ఓన్లీ 1 వేవ్ ఫామ్ అంటే ఓన్లీ పాజిటివ్ వేవ్. ఇలా అంటే ఇది పాజిటివ్ వేవ్, దానికి ఈ లైన్ కింద ఉంటే మనకి ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, ఇక్కడ ఉంటే నెగిటివ్. ఇప్పుడు ఏంది, ఇదే పాజిటివ్ 1/2 వేవ్ అన్నాడు కదా, అంటే పాజిటివ్ వేవ్. నెక్స్ట్ ఇది ఉండదు, నెక్స్ట్ పాజిటివ్ వేవ్ 0π 2π 3π. ఇది ఐ అంటే ఇన్పుట్ కరెంట్, I0 అంటే అవుట్పుట్ కరెంట్. ఇది క్లాస్ బీకి. అలానే క్లాస్ సికి చూద్దాం. క్లాస్ సి ఏంది, ఇన్ క్లాస్ సి యాంప్లిఫైర్ ద ట్రాన్సిస్టర్ బయాసింగ్ ఇస్ సచ్ దట్ ద అవుట్పుట్ కరెంట్ ఫ్లోస్, ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది. ఇక్కడ ఏంది, ఫర్ లెస్ దాన్ 1/2 సైకిల్ ఆఫ్ ద ఇన్పుట్ సిగ్నల్. ఇన్పుట్ సిగ్నల్ ఉంది కదా, దాంతో హాఫ్లో మళ్ళీ కొద్దిగా లెస్ చేస్తే దాన్నే మనము క్లాస్ సి అంటాం. ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ అనేది యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ప్రతిదానికి అదే. ఇప్పుడు ఏంది, ఇక్కడ ఈ అవుట్పుట్లో మనకు అవుట్పుట్ కరెంట్ అప్లై చేసినప్పుడు ఈ ఇన్పుట్ సిగ్నల్లో హాఫ్ కదా, క్లాస్ బీలో వచ్చేసి హాఫ్. ఈ హాఫ్లో వచ్చేసి మళ్ళీ కొద్దిగా అంటే ఇక్కడ రిమూవ్ చేసి మళ్ళీ ఇక్కడ రిమూవ్ చేసినాం, ఇక్కడ రిమూవ్ చేసి ఇక్కడ రిమూవ్ చేసి కొద్దిగా అనమాట. నెక్స్ట్ అలానే ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కొద్దిగా రిమూవ్ చేసి ఇక్కడ కొద్దిగా రిమూవ్ చేస్తే ఇదేమైంది అంటే హాఫ్ సైకిల్లో మళ్ళీ లెస్ దాన్ 1/2 సైకిల్, ఒక హాఫ్ సైకిల్ కంటే తక్కువ అనమాట. ఇలా 0π 2π 3π ఇవి వచ్చేసి సేమ్. ఇక్కడ ఏమైంది, దీని యొక్క అవుట్పుట్ సిగ్నల్ వచ్చేసి 30 degrees to 150 degrees అనమాట. అవుట్పుట్ సిగ్నల్ వచ్చేసి 132 degrees to 150 degrees. లాస్ట్ దాంతో క్లాస్ బీకి 180 degrees, క్లాస్ ఏకి వచ్చేసి 360 degrees అనమాట. ఓకేనా. క్లాస్ ఏబి, ఇన్ క్లాస్ ఏబి యాంప్లిఫైర్ ద ట్రాన్సిస్టర్ బయాసింగ్ ఈజ్ సచ్ దట్ ద అవుట్పుట్ కరెంట్ ఫ్లోస్ ట్రాన్సిస్టర్ ఈజ్ ఆన్. అవుట్పుట్ కరెంట్ ఫ్లో అయితే అప్పుడు ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది ఫర్ గ్రేటర్ దాన్ హాఫ్ సైకిల్ అండ్ లెస్ దాన్ ఫుల్ సైకిల్. ఇదేంది, ఫుల్ సైకిల్ కంటే తక్కువ, అలానే హాఫ్ సైకిల్ కంటే ఎక్కువ. ఇప్పుడు చూద్దాం, హాఫ్ సైకిల్ కంటే ఎక్కువ, అలానే ఫుల్ సైకిల్ కంటే తక్కువ. దీని యొక్క వేవ్ ఫామ్ ఎలా ఉంటుంది, ఇది ఏ అలానే బి, రెండు కంబైన్ అయినాయి కదా, ఆ కాంబినేషన్ ఆఫ్ ఏ అండ్ బి అని రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇన్పుట్ సిగ్నల్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్. అలానే ఇదేంది, ఇది ఇక్కడ వచ్చేసి అవుట్పుట్లో గ్రేటర్ దాన్ హాఫ్ సైకిల్ కంటే ఎక్కువ. నెక్స్ట్ లెస్ దాన్ ఫుల్ సైకిల్ అంటే ఫుల్ సైకిల్ కంటే ఇంతవరకు అయితేనే కదా ఫుల్ సైకిల్, ఇంతవరకు చేస్తేనే మనకు ఫుల్ సైకిల్ కంటే ఇది తక్కువే కదా, హాఫ్ సైకిల్ కంటే ఎక్కువ, ఫుల్ సైకిల్ కంటే మనకు తక్కువ. ఓకేనా. ఇలా 0π 2π 3π ఇది అవుట్పుట్ సిగ్నల్, ఇది ఇన్పుట్ సిగ్నల్ అనమాట. దీస్ ఆర్ ద క్లాసిఫికేషన్స్ ఆఫ్ పవర్ యాంప్లిఫైర్స్, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. ఇలా ఇన్పుట్ అవుట్పుట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది క్లాస్ ఏ. క్లాస్ ఏలో అవుట్పుట్ సిగ్నల్ అనేది మనం 360 degrees అని ఎలా చెప్పినామంటే, ఇప్పుడు మనకు నార్మల్గా పై వాల్యూ ఎంత, π = 180 degrees అనమాట. ఇక్కడ ఫుల్ సైకిల్ అన్నారు కదా, ఫుల్ సైకిల్ అంటే ఏంది, ఫుల్ సైకిల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక నెగిటివ్ సైకిల్, ఒక పాజిటివ్ సైకిల్ ఇక్కడ వరకు, అంటే 0 to 2π. 2π అంటే ఏంది, ఇక్కడ π అంటే 180 into 2, 2π కదా, 180 into 2 ఏమైంది 360 degrees. అవుట్పుట్ సిగ్నల్ వచ్చేసి 360 degrees. అలానే క్లాస్ బీలో చూద్దాం. క్లాస్ బీలో వచ్చేసి ఓన్లీ 1/2 సైకిల్ అన్నాడు. ఓన్లీ 1/2 సైకిల్ అంటే ఓన్లీ పాజిటివ్ సైకిల్ తీసుకున్నాం. అప్పుడు 0 to π కదా, అంటే π అంటే ఏంది 180 degrees అవుట్పుట్. నెక్స్ట్ అలానే క్లాస్ సికి చూద్దాం. క్లాస్ సికి ఏమన్నాడు, లెస్ దాన్ ద 1/2 సైకిల్ అంటే లెస్ దాన్ అంటే 180 కంటే తక్కువ, 0కి πకి అంటే π కంటే తక్కువే కదా, π కంటే తక్కువ అంటే ఎయిదర్ 130 degrees to 150 degrees మధ్యలో ఉంటుందని చెప్తాం. ఇది క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అండ్ క్లాస్ ఏబి. Thank you. Please like and subscribe my channel. Thank you. Support me. Thank you.